ఇంగ్లాండ్ టూర్లో ఉన్న ఇండియా అంటే మొన్న ఆడిన టీ20 మ్యాచ్లో ఘోర పరాజయం చెందిన తర్వాత అంటే చాలా విమర్శలు రావడం జరిగింది. వరుసగా 5 మ్యాచ్లలో ఈ టీమిండియా ఓడిపోవడం అంటూ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ తీసుకున్న తర్వాత టీంలో కొత్త ఉత్తేజం వస్తుందని చెప్పేసి కూడా అందరూ అనుకున్నారు. కాకపోతే కంటిన్యూగా 5 మ్యాచ్లు ఓడిపోవడం అంటే విమర్శలు రావడం, ఆల్రెడీ అంతకుముందు ఒక సిరీస్ అయితే ఐర్లాండ్ సంబంధించిన సిరీస్ అయితే కోల్పోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇండియాకి సంబంధించి అంటే ఇంగ్లాండ్ ఇండియా మ్యాచ్ లో ఆల్రెడీ 2 మ్యాచ్లు అయితే ఓడిపోయారు. ఒకటైతే అంటే వర్షం కారణంగా ఆగిపోయింది. ప్రజెంట్ అయితే సిరీస్ గెలిచే అవకాశం లేదు, సమం చేయొచ్చు. సో ఓవరాల్ గా టీమిండియా పర్ఫార్మెన్స్ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఓవరాల్ గా ప్రజెంట్ టీమిండియా యొక్క పర్ఫార్మెన్స్ ని ఏ విధంగా చూడాలి సార్? అంటే లాస్ట్ కంటిన్యూ 5 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. సిరీస్ అయితే కైవసం చేసుకునే ఛాన్స్ లేదు. అంటే కెప్టెన్సీ వైఫల్యమా, ఓవరాల్ గా అంటే అక్కడ ఉన్న అంబియన్స్ వాతావరణం వైఫల్యమా? అదే మీరు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ గా ఏం చెప్తారు సార్? చాలా కారణాలు అండి, ఒక కారణం అని చెప్పడానికి లేదు. అంటే బేసిక్ గా ఏంటంటే మన వాళ్ళు మొన్నటిదాకా ఐపీఎల్ లో ఫ్లాట్ పిచ్ల మీద ఆడారు. ఏమో ఇంగ్లాండ్ లో గానీ ఐర్లాండ్ లో గానీ పిచెస్ లో బౌలర్స్ కి చాలా హెల్ప్ ఉంది, ఎక్స్ట్రా బౌన్స్ ఉంది. దానికి అడ్జస్ట్ కాలేకపోవడం ఒక కారణం. రెండోది ప్రాపర్ ప్రిపరేషన్ కూడా లేదు. మన వాళ్ళు ఐర్లాండ్ జస్ట్ 1 డే బిఫోర్ వెళ్ళి ఒక సెషన్ ఏదో ప్రాక్టీస్ చేసినట్టు చేసి ఆడారు. దానివల్ల ఏంటంటే అక్కడ కొత్త కండిషన్స్ కి అడాప్ట్ చేసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. టీమ్ లో విపరీతంగా మార్పులు కూడా చేశారు. కెప్టెన్ మార్చడం కాకుండా ముందు సంజు అభిషేక్ తో ఓపెన్ చేయించడం, మళ్ళీ సంజుని డ్రాప్ చేసి అభిషేకం తీసుకురావడం, ఇలా చాలా చాలా మార్పులు జరుగుతా ఉన్నాయి. అంటే ఎవరికి సెక్యూరిటీ అనిపించదు టీమ్ లో. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అయ్యాడు వరల్డ్ కప్ లో, అతన్ని డ్రాప్ చేశారు. సంజు శాంసన్ డ్రాప్ చేస్తే మమ్మల్ని ఎందుకు డ్రాప్ చేయరు? ఒక 2-3 ఇన్నింగ్స్ బాగా ఆడకు డ్రాప్ చేస్తాను. ఒక సెక్యూరిటీ కూడా టీమ్ లో బయలుదేరి. చాలా కారణాలు ఉన్నాయి. మన బౌలర్స్ కూడా ఫెయిల్ అవుతారు. ముఖ్యంగా మన స్పిన్నర్స్ బౌలర్ ని రన్స్ ఇవ్వడం మనం చూసాం. అలాగే హార్దిక్ పాండ్యా, బుమ్రా లాంటి కీలకమైన ప్లేయర్స్ లేకపోవడం కూడా ఈ వర్ష పరాజయాలకు ఒక కారణంగా చెప్తారు సార్. ముఖ్యంగా అంటే మనం మెయిన్ ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. మెయిన్ ఏంటంటే శ్రేయస్ అయ్యర్ యొక్క కెప్టెన్సీ గురించి సార్. అంటే సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు. తర్వాత అంటే బ్యాటింగ్ అంటే కెప్టెన్సీ ఇన్నింగ్స్ కూడా అతను ఆడలేకపోతున్నాడు అని చెప్పేసి కూడా ఒక విమర్శలు అయితే బాగా వస్తున్నాయి. వీటి గురించి ఏం చెప్తారు? నేను శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ఏమాత్రం తప్పట్టినాను. ఎందుకంటే అతను కొత్తగా టీమ్ లో 3 ఏళ్ల తర్వాత మళ్ళీ T20లో ఆడుతున్నాడు. అతను కొంత టైం ఇవ్వాలి. తర్వాత టీం వైఫల్యం కానీ అతని పర్సనల్ వైఫల్యం కాదు. అతను 2-3 మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఏమన్నా 4th T20లో కూడా 80 నాట్అవుట్ చేశాడు. మిగతా వాళ్ళందరూ పేరైనా అతను ఒక్కడు ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% ఆఫ్ ది టీమ్ రన్స్ అతనే చేశాడు. సో అతని ఫెయిల్యూర్ గా ఇది మనం భావించడానికి లేదు. ఎందుకంటే కొత్తగా కెప్టెన్ అయ్యాడు. టీమ్ లో కూడా అతను 3 ఏళ్ల తర్వాత వచ్చాడు T20 టీమ్ లో. అతను కొంత టైం ఇవ్వాలి. సో అతని కెప్టెన్సీ కాకుండా ఓవరాల్ గా టీమ్ వైఫల్యంగానే మనం చెప్తాం. అంటే ఇప్పుడు ఐర్లాండ్ అంటే కొన్ని సిరీస్లలో ఓడిపోతుంటాం, స్పోర్ట్స్ అన్నాక గెలిపోవటంలో సహజం సార్. సరే, దాని తర్వాత కూడా మ్యాచ్లలో అంటే పవర్ ప్లేని కూడా కరెక్ట్ యూజ్ చేసుకోలేకపోయారు. తర్వాత ఇన్నింగ్స్ బిల్డప్ కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపించుకోలేకపోయారు. అంటే స్ట్రైకింగ్ కూడా ఎక్కువగా చేయలేకపోయారు. అటు బౌలింగ్ సంబంధించి కూడా ఎఫెక్టివ్నెస్ అయితే చూపించలేకపోయారు. అంటే మెయిన్ కారణం అంటే ఏం చెప్తారు? అన్ని విషయాల్లో ఫెయిలియర్ మన వాళ్ళు. బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఈవెన్ ఫీల్డింగ్ లో క్యాచ్ వదిలేయడం, గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా చాలా అధ్వానంగా మనకు కనిపించింది. సో ఆల్ 3 డిపార్ట్మెంట్స్ లో మనకి టోటల్ ఫెయిల్యూర్ మనకు కనిపించింది. దానికి ఏంటో ఇమీడియట్ గా కారణం మనం చెప్పే పరిస్థితుల్లో లేవు. ఎందుకంటే నిన్న కాక మొన్న ఇదే టీమ్ తో మనం వరల్డ్ కప్ గెలిచాం. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉన్నాం మేము, మార్పులు జరుగుతున్నాయి. మార్పులే పెద్ద జరగలేదు. వరల్డ్ కప్ ఆడిన టీమ్ లో చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. కానీ ఎందుకనో టీమ్ అన్ని విధాల టోటల్ ఫెయిల్యూర్ మనకి కనిపిస్తుంది. అంటే వైభవ్ సూర్యవంశి ఒక ఎంట్రీని ఏ విధంగా చూడుస్తారు? కొంచెం ఆయన కొంచెం అంటే మెరిపించారు. కాకపోతే దాని ఎఫెక్ట్ అయితే ఇంకా ఎక్కువగా లేకపోవచ్చు. ఆయన ఎంట్రీ ఏ విధంగా మీరు చూస్తారు? వైభవ్ ని చాలా తొందరగా తీసుకొచ్చారేమో ఇంటర్నేషనల్ టీమ్ లో, కానీ నాకు అనిపించింది. ఓకే, అతను కూడా ఈ కండిషన్స్ కి ఇమీడియట్ గా అడ్జస్ట్ అయినట్టుగా లేడు. అంతా అతనికి టైం ఇచ్చి తీసుకుని ఉంటే బాగుండేది. వైభవ్ ఫెయిల్యూర్ కూడా మనం తప్పుపడడానికి లేదు. ఎందుకంటే అతను ఎక్కువగా ఇండియాలో ఆడాడు, లేకపోతే రీసెంట్ గా శ్రీలంకలో ఆడాడు. సో ఎప్పుడైతే ఇంగ్లీష్ కండిషన్స్ లో అతను డిఫరెంట్ పిచెస్ మీద బెటర్ బౌలింగ్ ఫేస్ చేశాడో అతను ఆశించే స్థాయిలో పర్ఫార్మ్ చేయలేదు. బట్ అతని ఎబిలిటీ గురించి, అతని టాలెంట్ గురించి మనకి ఎలాంటి అనుమానం వెరీ వెరీ టాలెంటెడ్ ప్లేయర్. ఈ రోజు కాబట్టి రేపైనా డెఫినెట్ గా అతను బాగా పర్ఫార్మ్ చేస్తాం సార్. వాట్ టేస్ట్ సార్ ఇప్పుడు 2 మ్యాచ్లు ఉన్నాయి. తర్వాత టీంలలో ఏ మార్పు ఉండొచ్చు? తర్వాత టీంలో మనం అంటే ఏ విధంగా నెక్స్ట్ వాళ్ళు గేమ్ ప్లాన్ ఏమైనా చేంజ్ చేస్తుండొచ్చా? ఇన్ని విమర్శలు వచ్చాయి కదా, కంబ్యాక్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం? అంటే
అంటే జింబాబ్వేకి ఆల్రెడీ టీం సెలెక్ట్ చేశారు. ఆ టీమ్ లో చాలా మార్పులు కూడా చేశారు. ఆయన T20 వరల్డ్ కప్ మనకి ఇంకా 2 ఏళ్ల టైం ఉంది. ఈ లోపల మన టీం డిఫరెంట్ గా సెట్ అవుతుంది. ఈ డిఫీట్స్ మనం అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే. ఓవరాల్ గా మనకు అంటే జనరల్ సోషల్ మీడియాలో వస్తున్నట్టు శ్రేయస్ అయ్యర్ ఒక ప్రభావంతో ఇలా జరిగిందని చెప్పనీకే లేదు. ఏమాత్రం లేదండి. ఏమన్నా మీరు పాయింట్అవుట్ చేయదలిస్తే కోచ్ గౌతమ్ గంభీర్ని, తర్వాత చీఫ్ సెలెక్టర్ అజిత్ గట్టిగా పాయింట్అవుట్ చేస్తే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ కొత్త అప్పుడే ఇప్పుడే అతను ఎందుకు పనికిరాడు, అతని కెప్టెన్సీ రావడంలోనే మనం ఓడిపోయాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఓవరాల్ గా ఏది ఏమైనా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ప్రభావం ఎట్టి పరిస్థితుల్లో అంటే ఓడిపోవడానికి మెయిన్ కారణం అది కాదు అని చెప్పలేమని వెంకటేష్ గారు స్పోర్ట్స్ అనలిస్ట్ చెప్తున్నారు. సో తర్వాత కూడా నెక్స్ట్ అంటే కంటిన్యూగా ఒక 5 మ్యాచ్లు కెప్టెన్సీ వచ్చినాక కంటిన్యూగా 5 మ్యాచ్లు ఓడిపోవడం అనేది ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి కూడా కొన్ని అంటే సోషల్ మీడియాలో అయితే బాగా విమర్శలు అయితే శ్రేయస్ అయ్యర్ పైన వస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ తర్వాత ఒక విభిన్నమైన కెప్టెన్సీ వస్తుంది, ఒక కొత్త ఉత్తేజం అయితే టీంలో కనపడుతుంది అనేసి చాలామంది అన్నారు. తర్వాత ఇప్పుడు వెంకటేష్ గారు చెప్పినట్టు ఓవరాల్ అంటే ఇది దాన్ని అంటే ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్నాం కాబట్టి కొత్తగా అంటే ఐర్లాండ్కి రాగానే నెక్స్ట్ డేనే గేమ్ ఆడడం వల్ల ఆ విధంగా జరిగిండొచ్చు అండ్ ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. చాలా మార్పులు జరిగినాయి. అంటే మనం ఏమనంటే కోచ్లను కానీ సెలెక్టర్లను కానీ తప్పుపట్టచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్ యొక్క కెప్టెన్సీ పైన మనం ఎటువంటి అనుమానాలు పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అదేవిధంగా వైభవ్ సూర్యవంశీని కూడా అంటే తను కొన్ని మెరుపులు మెరిపించాడు, కానీ టోర్నమెంట్కి సంబంధించి కూడా పెద్ద ఎఫెక్ట్ లేదని చెప్పాలి. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ సంబంధించి కూడా శివన్ దుబే కానీ తిలకరత్న కానీ వీళ్ళకి సంబంధించి కూడా ఎటువంటి ఎఫెక్టివ్నెస్ అయితే చూపించలేకపోయారు. స్ట్రైక్ రేట్ని కూడా పెంచలేకపోయారు. పవర్ ప్లేని కూడా ఎక్కువగా యూజ్ చేసుకోలేకపోయారు. ఆ తర్వాత ఓవరాల్ అంటే టీంని ఇన్నింగ్స్ని బిల్డప్ చేయడానికి అయితే ఎటువంటి కృషి అయితే కనిపించలేదని చెప్పాలి. సో మెయిన్ ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతుంది. అంటే ఒక వరల్డ్ కప్ సాధించిన ఒక బెస్ట్ అంటే వరల్డ్ బెస్ట్ టీం ఇలాంటి ప్రదర్శన కనబరచడం అనేది టోటల్ అంటే క్రికెట్ అభిమానులకు మాత్రం బాగా అంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉందని బాధపడుతున్నారు చాలామంది. సో మళ్ళీ కమ్బ్యాక్ ఉండొచ్చు అని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో.